రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఆట తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ విమర్శలు గుప్పించాడు. అతడు జట్టుకు ఏమాత్రం ఉపయోగపడడం లేదని పేర్కొన్నాడు. అంచనాలకు తగ్గట్లు ఒక్కసారి కూడా రాణించడం లేదని, కోట్లకు కోట్లు మాత్రం తీసుకుంటాడని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో లక్నో సూపర్ జైంట్స్ తో మంగళవారం జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఓడిపోయిన విషయం తెలిసింది. సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో 28 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ లో స్పిన్ ఆల్రౌండర్ గా మ్యాక్స్వెల్ 4 ఓవర్ల కోటలో 23 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. అయితే బ్యాటింగ్ లో మాత్రం 0 పరుగులకే పెవిలియన్ చేరాడు. లక్నో విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టాప్ ఆర్డర్ విఫలం కాగా బాధ్యత తీసుకోవాల్సిన 4వ నంబర్ బ్యాట్స్మెన్ మ్యాక్సీ చేతులెత్తేశాడు. లక్నో యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ బౌలింగ్ లో డకౌట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత మహిపాల్ లామ్రోర్ కొద్దిసేపు పోరాడినా ఆర్సీబీని ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. ఈ నేపథ్యంలో మనోజ్ తివారీ క్రిక్ బస్ షోలో మ్యాక్స్వెల్ గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ గ్లెన్ మ్యాక్స్వెల్ ను రిటైన్ చేసుకుంది. సరైన సమయానికి జీతం తీసుకుంటాడు, కానీ అదే సమయంలో ఆట మాత్రం ఆడలేకపోతున్నాడు. వస్తాడు, ఇలా వెళ్లిపోతాడన్నట్లుగా అతడి పరిస్థితి అని. ఆటగాడుగా అతడికి అన్ని నైపుణ్యాలు ఉన్నాయి, కానీ వాటిని ఎక్కడ ప్రదర్శించడు. ఐపీఎల్ లో అతడి ట్రాక్ రికార్డు చూసినట్లయితే పంజాబ్ ఫ్రాంచైజీపై ఆడినప్పుడు కూడా అలాగే ఉండేవాడు. మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేస్తాడని ఆశిస్తే తుస్సుమనిపించేవాడు. అతడి ఆటలో నిలకడలేదు. అదే వన్డే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా తరపున అతను ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఐపీఎల్ లో మాత్రం అలాంటి ప్రదర్శన ఒకటి కూడా చేయడం లేదు. ప్రస్తుత సీజన్ అయితే మరీను అంటూ మనోజ్ తివారీ పేర్కొన్నాడు. కాగా ఈ ఐపీఎల్ సీజన్ కోసం ఆర్సీబీ 11 కోట్లకు మ్యాక్స్ ని రిటైన్ చేసుకుంది.